హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆదాబ్ హైదరాబాదు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. డొల్లతలం బట్టబయలు, డిపిఓ ఆగమాగం, ట్యాక్స్ ఫిక్సేషన్కు సంబంధించిన రికార్డులు తీసుకెళ్లిన జిల్లా పంచాయత్ అధికారి ఆర్ సునంద. దివీస్ కంపెనీ జీపీకి చెల్లించాల్సిన పన్ను కుదింపు, భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం, లెక్కలు తారుమారు చేసిన అప్పటి డిఎల్పిఓ ఎంపీఓ కార్యదర్శి సర్పంచ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు. దివీస్ ల్యాబొరేటరీ పరిశ్రమకు సునంద ఆధ్వర్యంలోని కమిటీనే ట్యాక్స్ ఫిక్సేషన్ చేసిన వైనం. డొల్లతనం బట్టబయలు కావడంతో ఉరుకులు పరుగులు. ఈ క్రమంలో దివీస్ ట్యాక్స్ దస్త్రాలను మార్చే యత్నం. ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలు గుర్తించాలి, డిపిఓ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్టు వెల్లడించిన సర్పంచి. ఇది యాదాద్రి భువనగిరి డిపిఓ జిల్లా పంచాయతీ ఆఫీసరు సునందారెడ్డి. ఈమె చేసిన డొల్లతనం బట్టబయలైంది. డిపిఓ నిన్న దీనికి సంబంధించిన వార్త కూడా ఆదాబ్ హైదరాబాద్ వచ్చింది. మొత్తం ఆగమాగం అవుతుందట. రికార్డులు మొత్తం తారుమారు చేసే కార్యక్రమం స్టార్ట్ చేసిందట. దీనిపైన నిన్నే వార్త వచ్చింది. ఆ రికార్డులు వాస్తవంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఉన్నతాధికారులు. ఎందుకంటే ఈ రికార్డు తారుమారు చేసి మొత్తం ఆమె చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అధికారిని అక్కడ నుంచి తప్పించాలి. వాస్తవంగా వేరే అధికారికి ఛార్జ్ ఇవ్వాలి. ప్లస్ ఆ రికార్డ్స్ను కూడా కస్టోడియన్గా తీసుకోవాలి. పంచాయతీరాజ్కి సంబంధించిన ఉన్నతాధికారులు ఆ రికార్డ్స్ మొత్తం కస్టోడియన్ తీసుకొని కస్టోడియన్ ఆఫీసర్ని పెట్టాలి. ఆ రికార్డ్స్లో ఏముందనేది రేపు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. దీనిపైన మొత్తం మీద ఆమె దివీస్ కంపెనీ నుంచి జీపీకి గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన ట్యాక్స్ని ఎగ్జంప్షన్ చేసి 14 కోట్ల రూపాయల మేలు చేసే కార్యక్రమం ఆ దివీస్ కంపెనీకి చేసింది డిపిఓ గారు. ఆ చేసినందుకు మరి ఏమి తాయిలాలు ఇచ్చారు, ఆ డిఎల్పిఓకి ఏమి ఇచ్చారు, ఎంపీఓకి ఏమి ఇచ్చారు, ఆ సర్పంచ్కి ఏమి ఇచ్చారు, సెక్రటరీకి ఏమి ఇచ్చారు అనేది మొత్తానికి క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్ని లక్షల రూపాయల అవినీతి కార్యక్రమం దీని వెనక ఉంది. కొన్ని లక్షల రూపాయలు వీళ్ళకి ముట్టిని. అప్పట్లో పనిచేసిన కలెక్టర్ కూడా దీని వెనక ఉండరు అనేది పెద్ద ఎత్తున మరి ఆఫ్ రికార్డు చర్చ జరుగుతుంది. దీనిపైన ఇంత స్పష్టమైన వార్త వచ్చినప్పుడు దీనిపైన కనీసం చర్యలు మరి లేవు అంటే దీన్ని బట్టి ఉన్నతాధికారులు ఏ విధంగా ఉన్నారో అవినీతి పైన అనేది. ఎందుకంటే సివి ఆనంద్ ఏసీబీ డీజీ నిన్న చాలా స్పష్టంగా మేము గట్టిగా పనిచేస్తున్నాం, 3 నెలల్లోనే 73 కేసులు నమోదు చేసినాం ఇప్పటికే అని చెప్పారు. ఇది ఒక అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసు. దీన్ని వాళ్ళు కూడా టేకప్ చేయొచ్చు కేసుని. ఈ కేసుని టేకప్ చేసి దీని వెనక ఏం జరిగింది, ఆ రికార్డులు ఏమున్నాయి, అసలు ఎంత ట్యాక్స్ ఫిక్సేషన్ చేయాలి, ట్యాక్స్ ఫిక్సేషన్ కొన్ని ఆధారాలు ఏంది, దాని గైడ్ లైన్స్ ఏంది, కమర్షియల్ ప్లేసులకి ఫర్ స్క్వేర్ ఫీట్కి 3600 రూపాయలు ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేసే నిబంధనలు ఉన్నాయి కమర్షియల్ ల్యాండ్స్కి. అది మొత్తం 91 ఎకరాలు కమర్షియల్ ల్యాండ్ దివీస్ సంస్థకు సంబంధించి. 91 ఎకరాలు అంటే దాదాపు కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. 3600 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ లెక్కేస్తే 14,43,00,000 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. కానీ వీళ్ళు ఎంత పే చేయించుకున్నారు, 72 లక్షలే పే చేయించుకున్నారు. మిగతా 14 కోట్లు ఎగ్గొట్టే కార్యక్రమానికి సహకరించారు ఈ సునందారెడ్డి డిపిఓ, అప్పుడున్న డిఎల్పిఓ, అదేవిధంగా ఎంపీఓ, వీళ్ళంతా కలిసి. దానికి వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల లంచం ఇచ్చే కార్యక్రమం వాళ్ళు చేశారు. దీనికి సంబంధించి స్పష్టంగా ఎవిడెన్సే ఉంది. ఎందుకంటే ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళ 91 ఎకరాల ల్యాండ్ ఉందనేది రికార్డే దివీస్ సంస్థకి. వాళ్ళు పే చేసింది రికార్డే 72 లక్షలు. ఈ 2 రికార్డులను పరిశీలించాక వాళ్ళు అసలు ట్యాక్స్ ఎంత పే చేయాలనేది 14 కోట్లు అనేది లెక్కేస్తే క్యాల్కులేటర్ పెట్టుకుని లెక్కేస్తే నోట్ లెక్కేసిన అవుతుంది. 14,43,00,000 రూపాయలు పే చేయాల్సింది. వీళ్ళు 14,43,83,000 పే చేయాల్సింది. 72 లక్షలు పే చేసి మిగతాయి వీళ్ళ జేబుల్లో వేసే కార్యక్రమం. వాళ్ళకి మెయిల్ చేసినందుకు వీళ్ళకి కొన్ని లక్షల రూపాయలు లంచం సునందారెడ్డికి, డిపిఓకి, డిఎల్పిఓకి, ఎంపీఓకి, సెక్రటరీకి, సర్పంచ్లకి. సర్పంచ్ ఎవరైనా కూడా కోరేట. సర్పంచ్ చెప్పిండట, మేము డిపిఓ ఆదేశాల మేరకే గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాం. 3,600ది 2,100 రూపాయలే ఒక గజానికి, ఒక స్క్వేర్ ఫీట్కి తీసుకోవాలని చెప్పి ఫిక్సేషన్ చేసింది డిపిఓ యొక్క ఆదేశాల మేరకే మేము తీర్మానం చేసినాం, మాకేం సంబంధం లేదని స్పష్టం. అంటే డిపిఓ ఆదేశాలు ఎందుకు జారీ చేద్ది? దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది, దీని వెనక పెద్ద లంచం వ్యవహారం ఉంది కాబట్టే చేసింది. మొత్తానికైతే రికార్డులు ఎత్తకపోయే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వార్త వచ్చింది, ఇంత స్పష్టంగా బయటకు వచ్చింది, రికార్డులతో సహా ఆధారాలు ఉన్నాయి. ఆ రికార్డులను తారుమారు చేసి ఆ రికార్డులను మాయం చేసే కార్యక్రమం చేస్తుంటే మరి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, ఉన్నతాధికారులు నిమ్మకం నీరెత్తినట్లు ఉన్నారా అనే ఒక వార్తని డొల్లతలం బట్టబయలైంది. ఆగమాగం అవుతున్న పరిస్థితి. దీనిపైన ఇంతవరకు అసలు చర్యలు లేవు.
గమ్మత్తు ఏందంటే దీనిపైన చర్యలు లేదు. ఆ డీపీఓ కూడా ఎవరితోని మాట్లాడే కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. నిన్న కూడా మనం ప్రయత్నం చేసినాం. ఆమెతోని అంటే ఫోన్ లైన్‌లో మాట్లాడి వివరణ తీసుకోవడానికి. ఇప్పుడు మళ్ళా ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్‌లో వివరణ తీసుకోవడానికి ఏమి వివరణ ఇస్తారు? దీనిపైన అసలు ఎంత నిజం ఉంది? ఎంత అబద్ధం ఉందో చెప్తారు అనేది మన ప్రయత్నం. డొల్లతనం బయలైతే అయింది. ఒక్క డీపీఓ భువనగిరి యాదాద్రి భువనగిరి డీపీఓ లైన్‌లోకి వచ్చినట్టుంది. హలో. హలో. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ అండి. లైవ్‌లో ఉన్నారు మీరు. ఒక వార్త వచ్చింది మేడం. డీపీఓ ఆగమాగం ఉన్నారు. దివీస్‌కి సంబంధించి ట్యాక్స్ ఫిక్సేషన్‌లో కొంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. ఏంది మేడం మీ వివరణ దీనిపైన అసలు ఏముంది మేడం దీంట్లో? అది ఫేక్ న్యూస్ అండి. దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. 14,43,00,000 దాని వాల్యుయేషన్ రూ. 3600 పర్ స్క్వేర్ ఫీట్ ఉంది వాస్తవంగా నిబంధనల ప్రకారం. కానీ డీపీఓ కావాలని దాన్ని 72 లక్షలకు కుదించి కొంత దాంట్లో కుట్ర జరిగింది అనేది అభియోగం వాళ్ళు రాసిన వార్త. లేదండి, డిపిఓకి డిఎల్ఓకి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎందుకంటే అది గ్రామ పంచాయతీల వల్ల పంచాయతీ సెక్రటరీ ఆ బాడీ చేసుకోవాల్సిన పని అది. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఓపెన్ గా ఎవరన్నా ఎంక్వైరీ చేసినా గానీ సిద్ధంగానే ఉన్నాం. కానీ ఫేక్ న్యూస్ రాసి ఒక అధికారి ఏమంటారు చూడు పరువుని తీయడము పేపర్ వాళ్ళు చేసిన తప్పిదము. కావాలంటే మీరు ఎలాంటి ఎంక్వైరీలు కూడా చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు గానీ ఇంకెవరన్నా మన ఏది గ్రామ పంచాయతీ బాడీ గానీ ఇలా జరిగిందని ఓపెన్ గా చెప్తే రాయండి. కానీ ఆధారాలు లేకుండా ఒక అధికారి ఏమంటారు అబాండాలు వేయడం చాలా తప్పు. అది జరిగింది. అతను ఏదో వాంటెడ్లీ చేస్తున్నట్టున్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఆ కన్సర్న్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆయన ఎవరన్నా అడిగితే డిపిఓ ఆదేశాల మేరకే ఆ తీర్మానం కూడా చేసినాం, మాకు ఆ నిబంధనలు కూడా తెలియదు అని ఆయన స్పష్టంగా చెప్పిండు. మీరు కూడా రికార్డు తారుమారు చేస్తున్నట్టు కూడా ఆగమాగం ఉన్నారు డిపిఓ అని వార్త రాశారు. ఇవాళ వాళ్ళు రాస్తారండి, వాళ్ళేదో వాంటెల్లి రాస్తారు. కానీ సర్పంచ్ గారికి నేనేమన్నా ఓవరాల్ గా చెప్పిన ఆధారాలు కానీ లేకపోతే రిటర్న్ లో ఇచ్చిన ఏమన్నా ఉంటే వెరిఫై చేయండి. అవన్నీ ఏమన్నా దొరికితే చెప్తారు. కానీ నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా అవాస్తవం. ఆయన కావాలని దురుద్దేశ పూరితంగానే నా మీద రాశారు. అది చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఆయన నిజంగా రాయాలి వార్త అన్నప్పుడు ఆ పేపర్స్ ఏంటి అనేది తీసుకొని ఆధారాలతో సహా పెట్టాలి. ఏదో ఆయన ఊహించుకొని ఇవి అధికారి ఇట్లా అని ఈయన గతంలో కూడా అలాగే రాశాడు. కాబట్టి అదంతా చాలా తప్పు. కమర్షియల్ ప్లేస్ కి ఎంత ఉంటుంది మేడం ఫర్ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్ కి ఎంత ఫిక్సేషన్ ఉంటుంది మామూలుగా మీకున్న? అంటే 12.5 పైసల నుంచి 1 రూపీ వరకు ఉంటుందండి. ఒక గ్రామ పంచాయతీ ఎంత అని అనుకునేది వాళ్ళ గ్రామ సభలో గ్రామ పంచాయతీ మీటింగ్ లో పెట్టుకోవాలి. దాంట్లో కమర్షియల్ రెసిడెన్షియల్ సపరేట్ గా రాదు. ఒక జీపీకి ఒకటి ఫిక్స్ అవుతుంది. అది వాళ్ళ నిర్ణయం, గ్రామ సభ నిర్ణయం, డిపో నిర్ణయం, కలెక్టర్ నిర్ణయం కాదు. ఒకవేళ వీళ్ళు ఎక్కువ వేసినప్పుడు ఆ వేసిన కంపెనీ వాడు గాని ఇల్లు వాడు గాని నాకు వీళ్ళు ఎక్కువ వేసారని తగ్గించమని కలెక్టర్ అప్పీల్ చేసుకోవచ్చు. కానీ అట్లా మాకు సంబంధం ఉండదండి. అది పూర్తి అవాస్తవమైన వార్త. అంటే ఉద్దేశపూరితంగా చేస్తున్నారు. ఇది డిపిఓ గారి వివరణ. భువనగిరి యాదాద్రి భువనగిరికి సంబంధించి డిపిఓ సునందారెడ్డి గారు వివరణ ఇచ్చారు. దానికి నాకు సంబంధం లేదు, కావాలనే వార్త రాశారని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఎంక్వైరీలో. ఇది నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. నిర్ణయాలు అసెంబ్లీ విధానపరమైన అన్ని డెసిషన్స్ అక్కడే ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కారు. నిర్ణయాలన్నీ అసెంబ్లీలోనే చేస్తాం, విధానపరమైన నిర్ణయాలు అన్ని డెసిషన్స్ అక్కడి నుంచి అయితే ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కారు. తెలంగాణ తల్లి రూపం అధికారిక చిహ్నం పైన అదే స్టాండ్. రైతు భరోసా ధరణి గైడ్లైన్స్కు సైతం ప్రభుత్వ పథకాల అమలుకు మార్గదర్శకాల విషయంలోనూ భవిష్యత్తులో తీసుకునే పలు నిర్ణయాల్లోనూ ఇదే ట్రెండు. అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చించాకే ఫైనల్. గత ప్రభుత్వంలోని తప్పిదాలు రిపీట్ కాకుండా ప్లాను, ప్రజాపాలనకు ప్రతిబింబంగా ఏకాభిప్రాయ సాధన. ఏ నిర్ణయమైనా అసెంబ్లీ వేదికగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే తీసుకుంటాం. అది తెలంగాణ తల్లి రూపం కావచ్చు, అధికారిక చిహ్నం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ధరణి పైన గైడ్లైన్స్ కావచ్చు, ప్రభుత్వ పథకాల అమలుకు గైడ్లైన్స్ కావచ్చు, అన్ని విషయాలలో భవిష్యత్తులో అదే ట్రెండ్ కొనసాగిస్తాం. గత 10 సంవత్సరాలుగా ఎందుకంటే దొరల పాలన జరిగిందని అదే పదే ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బలైపోయింది. ఒక కుటుంబం చేతిలోనే తెలంగాణ తల్లి ఉంది అని చెప్పి పదే కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాబట్టి మళ్ళీ మేము కూడా అదే పద్ధతి చేయడం తప్పనిసరిగా ప్రజాస్వామ్యయుతంగానే అసెంబ్లీ వేదికగానే అసెంబ్లీలో అన్ని పక్షాల
అభిప్రాయం మేరకే ఏ నిర్ణయమైనా తీసుకుంటే అది ధరణి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తెలంగాణ తల్లి రూపం కావచ్చు, లోగో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో అదేవిధంగా ప్రభుత్వ పథకాలకి గైడ్లైన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఆ విధంగానే తీసుకుంటుంది తప్ప ఒంటెద్దు పోకడ చేసే డిక్టేటర్షిప్గా చేసే అవకాశం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. మరి దీన్ని అమల్లో ఎంత మేరకు చేస్తారో చూడాలి. చేతులకు సంఖ్యల్లో గొంతుకలకు తాళాలు ధర్నా చౌకును ఎత్తేసిన గత ప్రభుత్వం, స్వేచ్ఛ పేరుతో నిర్బంధం, ప్రజల బాధలు ప్రభుత్వానికి చెప్పుకునే మార్గమే కరువు. ఉద్యమ నేత పాలకుడైన కనిపించని పాలనా దక్షత, వెలుగులోకి రాని నిర్ణయాలు, గోప్యంగా జీవోలు, ఫామ్ హౌజులు విడేది లేదు, ప్రజలను కలిసేది లేదు, సచివాలయం చుట్టూ కోట గోడలు, నో ఎంట్రీ బోర్డు, పాలనలో గోప్యత, పారదర్శకత పాత్ర, పాపాల పుట్టగా ధరణి వ్యవస్థ. ఇది గత ప్రభుత్వానికి సంబంధించి దిశ పేపర్ ఒక వార్త రాసింది. చేతులకు సంఖ్యలు వేశారట, గొంతుకులకు తాళం వేశారు, సచివాలయం చుట్టూ కోట గోడలు నిర్మించారు, నో ఎంట్రీ బోర్డు పెట్టారు, స్వేచ్ఛ పేరుతో నిర్బంధం చేశారు, ధర్నా చౌక్ను ఎత్తేశారు, ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను కానీ కార్మిక సంఘాలను ఎత్తేశారు, ఆర్టీసీకి సంబంధించి ఇట్లాంటివన్నీ ప్రజాస్వామ్యయుతమైన నిర్ణయాలన్నీ వ్యతిరేకించి అప్రజాస్వామ్యయుతంగా చేశారు, ఒక డిక్టేటర్షిప్ చేశారు, ఒక దొరతనం పెత్తనం చేశారు. అట్లాంటి ఇప్పుడు జరగవు అనే చెప్పేదానికి ఒక వార్తని ఇక్కడ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఇంజనీరింగ్ సీట్ 25 లక్షలట. రాష్ట్రంలోని టాప్ కాలేజీలో డొనేషన్ల దందా, వాటినే ఫాలో అవుతున్న మిగతా కళాశాలలు, బి కేటగిరీ పేరుతో దండుకుంటున్న యాజమాన్యాలు. కన్నర్ కోట ముగియక ముందే సీట్ల భర్తీ, నిబంధనలకు పాత్ర పట్టించుకొని ఉన్నత విద్యాశాఖ అధికారులు. రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ల దందాకు తెరలేపాయి. మిగతా కాలేజీలు సైతం వాటినే ఫాలో అవుతున్నాయి. ఇంకా కన్వీనర్ కోట సీట్ల భర్తీ ప్రక్రియ ముగియక ముందే ఎలాంటి నోటిఫికేషన్లు వేయకుండా బి కేటగిరీ పేరుతో విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు అడ్మిషన్లు ఇస్తున్నట్టు సమాచారం. ఎప్పెట్, జేఈఈ లాంటి పరీక్షల్లో ఆశించిన ర్యాంకులు రాని విద్యార్థులే టార్గెట్. ఒక్కొక్క సీటుకి 14 నుంచి 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఏంది? బయట ఓపెన్ మార్కెట్ ఇది. దీంట్లో ఏం లేదు, దాపరికాలు లేవు. ఓపెన్ మార్కెట్గా ఇంజనీరింగ్ కాలేజీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు, కొన్ని టాప్ కాలేజీలు 14 నుంచి 25 లక్షల రూపాయలకి డొనేషన్లు అమ్ముకుంటున్నారు. డైరెక్ట్ మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు, మార్కెట్లో పెట్టి హోల్సేల్గా అమ్మేస్తున్నారు. ఒక్క ఉన్నతాధికారి కానీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ ఎవడు పట్టించుకుంటాడు లేడు. టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినా వాడు పట్టించుకునే నాదుడే లేదు. అమ్ముకోండి అనే పరిస్థితికి వచ్చింది ఇది. ఇండైరెక్ట్గా మేము మౌనంగా ఉంటాం, మీ పని మీరు చేసుకోండి అనే పరిస్థితికి వచ్చింది. 25 లక్షలు ఒక సీట్ అంటే ఏంది పరిస్థితి? దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏ కేటగిరీ సీట్లు కన్నర్ కోటలో భర్తీ చేస్తే బి కేటగిరీ సీట్లు యాజమాన్యం భర్తీ చేసుకోవాలి. ఎట్లా భర్తీ చేసుకోవాలి? ఉన్నత విద్యామండలి, తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఒక నోటిఫికేషన్ వేస్తే బి కేటగిరీ సీట్ల భర్తీకి ఆ నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక వచ్చిన మార్కులను బట్టి, ఎంట్రన్స్లో వచ్చిన మార్కులను బట్టి బేస్ చేసుకొని ర్యాంకుల వైజ్గా ఇవ్వాలి. అది కూడా వాస్తవంగా. కానీ అవన్నీ లేవు. నిబంధనలు మాత్రం తుంగలో దొక్కి లక్షల రూపాయలకి అమ్ముకుంటున్న పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. ఇది ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి. ఇంకోటి చూద్దాం, ఇంకొక వార్త ఉండాలి. ఓకే, నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కేసీఆర్ పథకాలు బంద్, సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు, అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన పథకాలకు మంగళం, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, సీఎం బ్రేక్ఫాస్ట్ అన్నీ బంద్, దళిత బంధు, బీసీలకు లక్ష, విదేశీ విద్యా నిధి మాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సాగునీటి ప్రాజెక్టులకు అదే గతి, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న ఆలోచనే కారణం, పథకాలు నిలిపివేతతో నష్టపోనున్న ప్రజలు. కేసీఆర్ పథకాల బంధు, సంక్షేమానికి సర్కారు తూట్లు అని చెప్పి రాష్ట్ర ప్రగతి బాటలు వేసిన స్కీములను కూడా రేవంత్ రెడ్డి సర్కారు రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కిన కేసీఆర్ కిట్టు కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, సీఎం బ్రేక్ఫాస్ట్ కానీ, దళిత బంధు కానీ, బీసీలకు లక్ష కానీ, ఇట్లాంటి స్కీములన్నీ ఎత్తేసే కార్యక్రమం చేస్తుందని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. కానీ ఈ స్కీములు ఎత్తేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడైతే చెప్పలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల కాలం అయింది వచ్చి, ఎక్కడ కూడా ఇవన్నీ ఉండవు, ఎత్తేస్తామని ఎక్కడ చెప్పలే. దట్టు ఈరోజు వాళ్ళు దిశ పేపర్లో వచ్చిన ఒక వార్త ఏంటంటే, తప్పనిసరిగా ఏ స్కీమ్ పెట్టాలన్నా, ఏ స్కీమ్కి నిబంధనలు ఫిక్స్ చేయాలన్నా, ఏ స్కీమ్ని తీసేయాలన్నా తప్పనిసరిగా అసెంబ్లీ వేదికనే చర్చించే, అసెంబ్లీ డెసిషన్ ప్రకారమే చేస్తాం తప్ప ఒంటెద్దు పోకడతోని చేసే అవకాశమే లేదు అని చెప్పారు. కానీ వీళ్ళైతే ఇటు రాశారు, ఎత్తేస్తున్నారు, కేసీఆర్ ఆనవాళ్ళను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి ఒక వార్తనైతే రాశారు. చూద్దాం. రాజధానిపై
ఉమ్మడి వాదన 10 ఏళ్లైనా ఏపీ రాజధాని కరువు, రేపటితో తీరునన్న ఉమ్మడి గడువు, హైదరాబాదుపై మళ్లీ ఏపీ నేతల కన్ను. పాతరాగం అందుకుంటున్న నేతలు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురు వ్యాఖ్యలు, మండిపడుతున్న తెలంగాణ వాదులు. ఇది మొత్తానికి జూన్ 2తో రేపటితోని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే ఘట్టం ముగిసిపోద్ది. ఇక ఉమ్మడి ఉండదు. ఓన్లీ తెలంగాణకు సంబంధించి ఓన్లీ హైదరాబాద్ రాజధాని, ఏపీకి హైదరాబాద్కి బంధం తెగిపోద్ది. కానీ ఏపీలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్కి కొంతకాలం ఉమ్మడి రాజధానిని ఎక్స్టెండ్ చేయాలి, మాకు రాజధాని ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి అనేది కొంత వాదన వస్తుంది అని చెప్పి మండిపడుతుండట తెలంగాణ వాదులు. దీనికి సంబంధించిన ఒక వార్తని నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఈనాడు చూద్దాం. గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లట. ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రాజేంద్ర నాయక్ అరెస్టు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సైతం కటకటాల పాలు. అడ్డగింతలు, హైడ్రామాల బంజా. నిధుల దుర్వినియోగంలో రామచంద్ర ప్రమేయంపై ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు శుక్రవారం మాసబ్ ట్యాంకులోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. తమ వెంట రావాలని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదు. అరెస్టు మేము చూపించినా ససేమేరా అనడంతో చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది సైతం ఏసీబీ అధికారులకు అండగా అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. అయితే ఏసీబీ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించి రామచందర్ను అరెస్ట్ చేశారు. ఇది కథ. రామచందర్ ఈయన పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ అట, మాజీ. ఆయన నిన్న ఆఫీసులో ఉంటే ఆయన్ని తీసుకెళ్ళటానికి ఏసీబీ అధికారులు అరెస్ట్ మెమోతో వచ్చిన కానీ ఆయన అరెస్ట్ కావటానికి సిద్ధంగా లేడు, రావడానికి సిద్ధంగా లేదు, బలవంతంగా ఎత్తుకెళ్లారట. కళ్యాణ్ ఈయన ఓఎస్డీ, పశుగణాభివృద్ధి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీ అప్పట్లో. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. 700 కోట్ల రూపాయల గొర్రెల పథకం కుంభకోణం జరిగిన తర్వాత ఏసీబీ దర్యాప్తులో దానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వచ్చినాయట. ఈ అరెస్టు తర్వాత ఇంకా దీని వెనక ఇంకా ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా, ఇంకా ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా మిగతా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, కోడ్ ముగిశాక కొలువుల పండగ. టీఎస్పీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీలో పోస్టులు. కోడ్ ముగిశాక జూన్ 6న కొలువులు పండగ ఉంటుందట. టీజీపీఎస్సీ పరిధిలో తొలి దశలో 13,000 పోస్టులు ఉన్నాయట. ఇంకోటి, ఈ నెలాఖరులో గురుకుల సొసైటీలో కూడా పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉందట. చాలా పోస్టింగ్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ బ్రేకప్ అయింది ఈ కోడ్ వల్ల. దానికి సంబంధించి ఆ బ్రేక్ అనేది జూన్ 6 తర్వాత తొలగిపోయే అవకాశం ఉంది. ఒక 13,000 పోస్టులు టీజీపీఎస్సీలో పెండింగ్ ఉన్నాయి, అవి ఇస్తారట. గురుకుల సొసైటీకి సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ కార్యక్రమాలు అయిన పోస్టులు ఉన్నాయి, కొన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సి ఉన్నాయి. వీటన్నిటి కూడా జూన్ నెలాఖరు కల్లా దాదాపు కొన్ని వేల ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న పరిస్థితి. అది కోడి ముగియగానే కొలువులు పండగ అని చెప్పి ఒక వార్తనైతే ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి చూద్దాం. వచ్చిందే సగం, బ్లాక్తో ఆగం. పత్తి విత్తనాల కోసం రైతుల అగచాట్లు. సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకొని వ్యవసాయ శాఖ. అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం, ఇంకా సేకరణలోనే అధికారులు. నల్లబజారుకు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు. రెండింతల ధరకు విక్రయాలు. కొన్ని చోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు. అనుమతి లేని BT3 విత్తన విక్రయాలు కూడా. వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు. తూతు మంత్రంగా దాడులు. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతోనూ సమస్య. హైదరాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతుల పడిగాపులు. అందుబాటులో 75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇది వాస్తవంగా ఒక రకంగా ప్రభుత్వ అధికారుల ఫెయిల్యూర్ ఇది. ఎందుకంటే ఈ రోజు కూడా బ్లాకులో దందా నడుస్తుంది పత్తి విత్తనాలు. 800 రూపాయలు ఒక ప్యాకెట్ ధర ఉంటే 2,000 రూపాయలకు రైతులకు అమ్ముతున్నారు పత్తి విత్తనాలకు సంబంధించిన దుకాణాలు, వ్యాపారులు. ఎంత దారుణమైన విషయం అనేది. ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజు బ్యానర్ ఐటమ్గా పేపర్లో, టీవీలో వస్తుంది. పత్తి విత్తనాల కోసం లాఠీ చార్జ్ జరుగుతున్నాయి, రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వస్తున్నప్పటికీ అధికారులు ఒకవైపు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, దానికి సంబంధిత మంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నారు, కఠిన చర్యలు తీసుకుంటామని. ఎక్కడ తీసుకున్న పాపాన పోలేదు, స్టేట్మెంట్లకే పరిమితమయ్యారు. అందుకే విచ్చలవిడిగా బ్లాక్ దందా నడుస్తుంది. కావాల్సిన బ్రాండ్ని, ప్రజల నుంచి ఏదైతే డిమాండ్ ఉందో ఆ బ్రాండ్ని కృత్రిమ కొరత సృష్టించి, ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి దానికి డిమాండ్ క్రియేట్ చేసి ఎంఆర్పి ధర కంటే 2 రెట్లు ఎక్కువకి అమ్మే సాహసం చేస్తానంటే ప్రభుత్వ అధికారులు అండదండలు లేకపోతే ఎట్లయితుంది? ప్రభుత్వ అధికారులకు తెలియదా ఏ రకం పత్తి విత్తనాలని ప్రజలు ఎక్కువ డిమాండ్ ఉంది కోరుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసు కదా. ఆ రకానికి సంబంధించిన పత్తి విత్తనాలను ఎక్కువ ప్యాకెట్లు తెచ్చే కార్యక్రమాన్ని అధికారులు చేయాలి కదా, వ్యవసాయ అధికారులు చేసి ఫ్రీ చేయాలి కదా, ఎట్లాంటి కొరత లేకుండా చేయాలి కదా. అంటే దీని వెనక పెద్ద ఆర్థిక లావాదేవీలని అధికారులకి ఆ వ్యాపారులకు మధ్య అనేది స్పష్టంగా అర్థమైంది.
ఎందుకంటే ఒక రకమైన క్రియేషన్ చేసి కొరత ఉందని క్రియేట్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటే ఆ వచ్చిన ఎక్కువ డబ్బుల్లో అధికారులు కూడా వాటా తీసుకునే కార్యక్రమం ఉంది అనే అనుమానంతో ఉన్నట్టు ఇద్దరు ఉన్నతాధికారుల సమన్వయలోపు ఉంది. అధికారులతో కుమ్మక్కయ్యారు, వ్యాపారులతో అధికారులు కూడా కుమ్మక్కయ్యి ఈ వ్యవహారం చేశారు. మొత్తానికి రైతులను బలి చేస్తున్నారు పాపం. ఇదే సందట్లో సడేమే నకిలీ విత్తనాలు కూడా వస్తున్నాయి. ఈ కొరతని క్రియేట్ చేసుకొని కొరతను ఆధారం చేసుకొని నకిలీ విత్తనాల వ్యవహారం కూడా బయటకు వస్తుంది ఇవాళ. దీనిపైన ఈ రోజు కూడా ఒక ఆఫీసర్ సస్పెండ్ కాలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆదిలాబాద్ జిల్లాలో కానీ కొన్ని జిల్లాల్లో ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? ఈ కొరత ఎందుకు వస్తుంది? ఎక్కువ వాంటింగ్ ఉన్న ఆ బ్రాండ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఆ కొరత కాటానికి అధికారుల పాత్ర ఏందనేది ఎవడన్నా అడుగుతుండా? స్పష్టంగా తెలుస్తుంది వ్యవసాయ అధికారులకి ఆ ప్రాంతంలో ఏ ప్రాంతాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన బ్రాండ్ వాడతారు. ఒక్కొక్క ప్రాంతంలో రాసి, ఇంకో ప్రాంతంలో మైకో, ఇంకో ప్రాంతంలో ఇంకొకటి రకరకాలుగా వాడతారు. అంకూరు ఇట్లా రకరకాల పత్తి విత్తనాలకు సంబంధించిన బ్రాండ్లు ఉంటాయి. వాడేటప్పుడు ఆ ప్రాంతంలో నిర్దిష్టంగా ఆ బ్రాండ్ వాడుతున్నప్పుడు ఆ బ్రాండ్కి సంబంధించిన పత్తి విత్తన ప్యాకెట్లు తెప్పించడంలో విఫలమయ్యారా? లేదా తెప్పించిన వాటిని దాచిపెట్టారా? కావాలని కొరత క్రియేట్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కావాలని కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్మటానికి ఇటు వ్యవసాయ అధికారులు అటు వ్యాపారులు కుమ్మక్కై రైతులను బలి చేసి ఈ సందట్లో సడేమి అని నకిలీ విత్తనాలు కూడా అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. వచ్చిందే సగం అందులోనే బ్లాక్ చేసి అమ్ముతున్నారు. దీనిపైన ఎవడు పట్టించుకుంటాడు లేడు. మళ్ళీ ఏం చేస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి అందుబాటులో 75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి, మరి అందుబాటులో ఉన్నాక ఏంది ఈ కథ అయింది? మరి ఈ చెప్పులు పెట్టడం ఏంది? కర్రలు పెట్టడం ఏంది? లైన్లో నిలబడటం ఏంది? లాఠీ ఛార్జీలు ఏంది? ఎందుకు మరి అందుబాటులో ఉన్నాక? మరి అందుబాటులో ఉన్న ప్యాకెట్లు ఎక్కడ బ్లాక్ చేశారు? మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి దానిపైన చర్య తీసుకుంటే తప్ప వాళ్ళ పరిస్థితి, రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. ఇంకొక వార్త, బయట కాపు కాసి కాళ్ళు చేతులు కట్టేసి స్ట్రింగ్ ఆపరేషన్తో పిల్లల విక్రయ ముఠ ఆట కట్టించిన అక్కా చెల్లెళ్ళు. పిల్లాడిని కొనుగోలు చేస్తామంటూ శోభారాణిని ట్రాప్ చేసిన అక్షర ఫౌండేషన్ నిర్వాహకులు, సీక్రెట్ కెమెరాలతో వ్యవహారం అంతా రికార్డింగు, పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులతో ధైర్యంగా పోరాడిన అనూష, ప్రత్యూష, శ్రీవైష్ణవి. శోభారాణి విచారణ అనంతరం వెలుగులోకి ఢిల్లీ, పూణే లింకులు. ఇది కథ. స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పాపం వీళ్ళు ముగ్గురు సీక్రెట్ కెమెరాలతోని ట్రాప్ చేశారట. అక్షర ఫౌండేషన్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఆ నిర్వహించే వీళ్ళు చాలా ధైర్యం చేశారు. ఎందుకంటే చిన్నపిల్లల్ని అమ్ముతున్నారు. చిన్నపిల్లల్ని వేరే స్టేట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. 1,00,000కి 2 లక్షలకి అట్లా 16 మందితో మన రెడ్ హ్యాండ్గా దొరికారు దానికి సంబంధించిన ఆ నిందితులు. అదే భాగంలో ఈ శోభారాణి అనే మీడియేటర్ని సంప్రదించి ఈ అక్షర ఫౌండేషన్ వాళ్ళు మాకు పిల్లలు వాంటింగ్ ఉంది, పిల్లల్ని కొంటాం అని చెప్పి ఒక డీల్ మాట్లాడి సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసి ఆమెను పట్టించారు. ఇది వాస్తవంగా ధైర్యం చేయటమే. ఇది ఎందుకంటే మహిళలుగా అంత ధైర్యం చేయటం అంటే చాలా డేరింగ్ ఫెలోస్ అన్నట్టే వాస్తవంగా పట్టించారు. దీని వెనక ఉన్న లింకులు మొత్తం ఢిల్లీ, పూణే ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఆ లింకులన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. బయట కాపు కాసి కాళ్ళు చేతులు కట్టేశారట వాళ్ళని. ఇట్లాంటివి చేయాలి. ఇప్పుడు ఈ నకిలీ విత్తనాలు కానీ ఇంకోటి కానీ బ్లాక్ మార్కెట్ కానీ ఇట్లా స్టింగ్ ఆపరేషన్ చేసి అక్కడక్కడ పట్టుకుంటే ఒక్కొక్కటికి భయం ఉంటుంది. భయం ఉండి ఇంకోసారి తప్పు చేయడానికి భయపడతారు తప్ప అప్పటి వరకు ఈ నడతనే ఉంటాయి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి, గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాలు. TSLDA CEO రామచందర్, మాజీ మంత్రి తలసాని, OSD కళ్యాణ్ అరెస్టు. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్. కేసులో ఇప్పటికే 10 మంది అరెస్టు. పట్టుబడ్డ వారిలో 4 ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు. రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర, పాత ధర 1,25,000 అయితే కొత్త ధర 1,75,000. ఒక్కో యూనిట్కి 20,000 అధికారులకు కమిషను. లబ్ధిదారుల వద్ద టోకెన్లు, కాగితాలపై గొర్రెల కొనుగోళ్లు. ఇంకోటి ఇది మొత్తం అవినీతి కార్యక్రమానికి సంబంధించి. ఇది అరెస్ట్ అయ్యారట వీళ్ళిద్దరు, కళ్యాణ్ కుమార్ అండ్ రామచందర్ నిన్న అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఎత్తుకెళ్లారు. ACB ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి సంబంధించిన అవినీతి బట్టబయలైందట. ఇంకోటి 3 లక్షల లంచం ఇవ్వాల్సిందే. కేసు మూసివేత. కుషాయిగూడ CI, SI లంచం డిమాండ్. మధ్యవర్తుల నుంచి డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ACB 3 లక్షలు డిమాండ్ చేస్తూ కుషాయిగూడ CI, SI నిన్న పట్టుబడ్డారు. కేసుని ఏదో క్లోజ్ చేయడానికి. మొత్తానికి ACB చాలా యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. NOCకి 2.5 లక్షలు. నిర్మాణదారుడి నుంచి డబ్బులు తీసుకుంటే ACBకి దొరికిన ఇరిగేషన్ ఇద్దరు AEలు సర్వేరు. వీళ్ళని కూడా మూశారు. ఇరిగేషన్ సంబంధించిన AE అట, DE అట, ఇద్దరు AEలు అట, సర్వేరు. వీళ్ళని కూడా మూశారు. 2 లక్షలన్నర డిమాండ్ చేశారట NOC ఇయటానికి. ఇంకో ట్రాన్స్ఫార్మరు, స్తంభం ఏర్పాటుకు లంచం. ACB వల్ల విద్యుత్ SC, DE, AE. SC స్థాయి అధికారి కూడా లంచం అడిగినట.
ట్రాన్స్ఫారానికి స్తంభానికి లంచం అడిగితే సూపరింటెండెంట్ ఇంజనీరు, డిఈ, ఏఈ వాళ్ళు కూడా పట్టుబడ్డారు. మొత్తానికి అయితే నిన్న ఇరిగేషన్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, అటు పోలీస్ అధికారులు, మూడు డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు నేను ఏసీబీ వాళ్ళలో చిక్కున్నారు. ఇది కొంత యాక్టివ్గా ఉంది, ఇట్లా ఉండాలి, ఇట్లా పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశం ఉందట. అట్లాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయట. రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఒక వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక వేసింది. ఎందుకంటే ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతాం, ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పదే చెప్పిండి చాలా జిల్లాలలో ప్రచారంలో, ఎన్నికల ప్రచారం. కాబట్టి ఆగస్టు 15 తర్వాతనే పెడితేనే గ్రామాలలో రైతులు పాజిటివ్గా ఉంటారు, గెలిచే అవకాశం ఉంటుంది. అటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అనేది వాళ్ళ స్టాండ్ ఉన్నట్టుంది. అందుకే అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం ఉంది. ఈలోపు బీసీ జనగణన, బీసీ కులగణన, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ 42% పెంచే కార్యక్రమం కూడా చేస్తే అప్పుడు అన్నీ ఏమి అడ్డం లేకుండా ఉంటుంది. ఇది ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించి. వెలుగు చూద్దాం. ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం, రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు, ప్రతిపక్ష నేతలకు సర్కారు ఆహ్వానం, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్, కోదండరాము లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు, కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం కూడా పంపారట. ఆవిర్భావ వేడుకల్లో మొట్టమొదటిసారి అందరి భాగస్వామ్యం అన్నట్టు, రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నట్టు, ప్రతిపక్ష నేతలకు సర్కారు ఆహ్వానం, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కూడా ఇన్విటేషన్, కోదండరాము లాంటి ఉద్యమ నేతకు బాధ్యతలు అప్పచెప్పిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే గతంలో కూడా ఆవిర్భావ వేడుకలు జరిగినాయి ప్రతి సంవత్సరం జూన్ 2న. కానీ ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం లేదు, కొన్ని ప్రజా సంఘాలకి, ఉద్యమకారులకు ఆహ్వానం లేదు. కేసీఆర్ ఒంటేత పోకడబోయిండు. కానీ మేము ప్రజాపాలన ఇది, ప్రజల కోణంలో పరిపాలిస్తాం కాబట్టి కోదండరాం లాంటి ఉద్యమ నేతకి ఈ ఆహ్వానం కార్యక్రమాన్ని ఇచ్చిన, ఆ కార్యక్రమాన్ని అప్పచెప్పినాం. కాబట్టి ప్రతి ఉద్యమకారుణ్ణి ఈ కార్యక్రమానికి పిలవాలి, ప్రతి రాజకీయ పార్టీని పిలవాలి, ప్రతిపక్షం అధికార పక్షం సంబంధం లేకుండా అందరి భాగస్వామ్యంతో మొట్టమొదటిసారిగా ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నట్టు ఒక వార్తను అయితే వేశారు. ఇది ఇంకోటి రుణమాఫీకి సంబంధించి ఒక వార్త కూడా ఇచ్చారు. మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ అట, పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్ళిన అగ్రికల్చర్, ఫైనాన్స్ ఆఫీసర్లు, త్వరలో రాష్ట్ర సర్కార్కు ఆఫీసర్ల రిపోర్టు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్ లైన్స్ ఖరారు. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం. ఇది మొత్తానికి అయితే మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందట. అసలు మహారాష్ట్రలో ఎట్లా చేశారు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. అధ్యయనానికి ఇప్పుడు ఎట్లాగో ఆ స్టడీ చేయడానికి అగ్రికల్చర్, ఫైనాన్స్ ఆఫీసర్లు కూడా వెళ్ళారట. త్వరలో రాష్ట్ర సర్కార్కు ఆఫీసర్లు రిపోర్ట్ ఇస్తారట. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిందట మహారాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి వార్త 4వ పేజీలో ఉంది. చూద్దాం ఎట్లా చేశారు వాళ్ళు, ఏం కథ అనేది. మరి ఆగస్టు 15 లోపే మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేసింది, దాన్ని నమ్మటానికి వీల్లేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. చూడాలి ఏం జరిగిందో. మరి మహారాష్ట్ర తరహా అంటుండు. ఆ మహారాష్ట్ర తరహా ఏముంది? ఇంకా ఏసీబీకి పట్టుబడ్డోళ్ళు 3 లక్షలకి కేసు క్లోజ్ చేద్దామని సిఐ, ఎస్ఐ అట. ఏసీబీకి ఇరిగేషన్ అధికారులు 3, ట్రాన్స్కో అధికారులు 3. మొత్తానికి అయితే ఎక్కడికక్కడికే గట్టినే చేస్తుంది ఏసీబీ డిపార్ట్మెంట్. 4వ పేజీ, ఇది 4వ పేజీ. కిందన ఇది మహారాష్ట్ర తరహాలో అట. ఏం చేశారు మహారాష్ట్రలో ఏకకాలంలో రుణమాఫీ. మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పులే షెట్కరీ ఖర్జ్ ముక్తి యోజన పేరుతో 2 లక్షల పంట రుణమాఫీని చేసింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ఉన్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ అమలు చేసింది. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోనూ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి రైతులకు రుణముక్తి కల్పించారు. ఈ నోడల్ ఏజెన్సీకి సర్కార్ షూరిటీ ఇచ్చి అసలు వడ్డీతో కలిసి వాయిదాల పత్రాలు చెల్లిస్తుంది. అయితే తెలంగాణలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాకుండా వ్యవసాయ, ఆర్థిక శాఖల సమన్వయంతో రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారులు సర్కారుకు నివేదిక అందించనున్నారు. నివేదిక అందిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీకి స్టేట్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి వాళ్ళకి వాయిదాల పద్ధతిలో స్టేట్ గవర్నమెంట్ వడ్డీ అసలు చెల్లించే విధంగా ఈ నోడల్ ఏజెన్సీ బ్యాంకులకి డబ్బులు చెల్లించే విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 2015 నుంచి 2019 మధ్యలో ఉన్న రుణాలని మహారాష్ట్ర ప్రభుత్వం
ఒక స్కీమ్గా పెట్టుకొని చేసింది. అదే పందాలో ఇక్కడ కూడా చేయాలి. కానీ ఇక్కడ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాకుండా అటు అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు కొలాబరేషన్లో ఒక నోడల్ ఏజెన్సీ క్రియేట్ చేసి ఆ నోడల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో బ్యాంకులకి చెల్లించే విధంగా ఆ నోడల్ ఏజెన్సీకి ప్రభుత్వం షూరిటీ ఇచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారట. అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది చూడాలి. ఇది ఒక వార్త. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.